నచ్చబట్టాయి ఆపుతావా నీ బట్టి పురాణమా? హాయ్ గాయ్స్, 8 వసంతాలు సినిమా చూస్తాను భయ్య. నిన్న హైదరాబాద్లో కొన్ని పెయిడ్ ప్రీమియర్స్ వేశారు. డైరెక్టర్ ఫణీంద్ర స్పీచ్లు చూసి ఆయనని బాగా ట్రోల్ చేశారు. ఇన్ఫాక్ట్ నాకు నచ్చలేదు ఆయన మాటలు, బట్ డీప్ డౌన్ ఆయన సినిమా హిట్ అవ్వాలి, బాగుండాలని కోరుకున్నాను. అదే మైండ్ సెట్ తో సినిమా థియేటర్ లోపలికి ఎంటర్ అయ్యాను. అయితే సినిమా చూసాక ఎలా అనిపించిందంటే, యాజ్ అన్ ఐడియా బాగుంది భయ్య, చాలా రిలేటబుల్ అనిపించింది. అసలు లవ్ అంటే ఏంటి అనేది బాగా చెప్పాడు డైరెక్టర్. మూవీలో హైలైట్స్ గురించి చెప్పాలంటే బేసిక్ కోర్ ఐడియా. ఆ బేసిక్ కోర్ ఐడియా ఏంటో మీరు సినిమా చూసి తెలుసుకోండి. నేను చెప్తే స్పాయిలర్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఇంకో హైలైట్ ఏంటంటే భయ్య, ఈ సినిమాలో కొంచెం సేపు సినిమా కాశ్మీర్ లో ఉంటుంది. ఆ పోర్షన్స్ బాగా నచ్చాయి నాకు. అండ్ ఇంటర్వెల్ సీన్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ సీన్ నాకు. వెరీ వెల్ రిటర్న్. హీరోయిన్ కి మంచి స్కోప్ ఉంది భయ్య ఈ సినిమాలో. హీరోయిన్ చుట్టే తిరుగుతుంటది సినిమా అంతా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అక్కడక్కడ. అండ్ ఒక సాంగ్ బాగుంది. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే, సినిమా ఓపెనింగే చాలా రొటీన్ గా ఉంది. ఇంకా స్టేజింగ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ సీరియల్ టైప్ లో అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగున్నా టూ మచ్ క్లోజ్ లో ఉంటుంది భయ్య సినిమా అంతా. అండ్ ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీలింగ్ వచ్చింది. ఏ షార్ట్ ఫిల్మ్ మేడ్ విత్ అ బిగ్ కెమెరా అండ్ అ కాస్ట్లీ కెమెరా. కొన్ని కాస్టింగ్ ఆప్షన్స్ అయితే టూ బ్యాడ్ గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే నాన్ స్టాప్ వస్తూనే ఉంటుంది. అండ్ కొన్ని ప్లేసెస్ లో ఓకే ఉంది, మిగతా ప్లేసెస్ లో అయితే బ్యాడ్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మ్యూజిక్ డైరెక్టర్ ఏదో మూలన దాడి చేస్తూనే ఉన్నాడు. అంటే మరి సీన్ లో ఏం లేకపోతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో లేపొచ్చు అని అనుకొని ఉంటారు, కానీ ఇట్ ఫెల్ట్ లైక్ నాయిస్. కొన్ని సీన్స్ ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో అన్నెసెసరీగా ఉన్నాయి భయ్య. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది. ఆ ఫైట్ ఎండ్కి వచ్చేసరికి ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ కోసం ఆ ఫైట్ డిజైన్ చేసినట్టు ఉంటుంది. అస్సలు అవసరం లేదనిపిస్తుంది ఆ ఫైట్. అండ్ ఆ ఫైట్ కూడా ఏదో కమర్షియల్ డైరెక్టర్ ని ఇమిటేట్ చేస్తున్నట్టు ఉంటది. నాకైతే ఆ ఫైట్ అస్సలు ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అండ్ హీరోయిన్ కి ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఆయన క్యారెక్టర్ పెట్టారు, బానే ఉంది, కానీ ఆయనకు కూడా ఒక సపరేట్ ట్రాక్ ఉంటుంది. ఎందుకురా బాబు అన్న ఫీలింగ్ కలిగింది. ఇలా చాలా అన్నెసెసరీ స్టఫ్ ఉంది భయ్య ఈ సినిమాలో. సినిమా చాలా రష్డ్ గా ఎండ్ అవుతుంది. అబ్రప్ట్ గా ఎండ్ అయిన ఫీలింగ్ కలిగింది. కొన్ని సీన్స్ లో ల్యాక్ ఆఫ్ డెప్త్. ఈ సబ్జెక్ట్ ని ఇంకొంచెం మెచ్యూరిటీతో డీల్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఐడియా లెవెల్లో ఉన్న ఫీల్ ట్రాన్స్లేట్ అవ్వలేదు సినిమా చూస్తున్నప్పుడు. ఐడియాలో మంచి స్కోప్ ఉండే, ఒక గ్రేట్ ఫీల్ గుడ్ ఎమోషనల్ ఫిల్మ్ కి, కానీ నాకైతే ఐడియాని స్పాయిల్ చేసినట్టు అనిపించింది భయ్య. సినిమా పేసే స్లో పేస్డ్ గా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సెకండ్ హాఫ్ అయితే ఐ కెనాట్. ఓవరాల్ 8 వసంతాలు అనే సినిమా యాజ్ అ ఐడియా నచ్చింది. సెకండ్ హాఫ్ అన్బేరబుల్ గా ఉండడం వల్ల నాకు సినిమా నచ్చాలి అని అనుకున్నా కూడా నచ్చలేదు భయ్య. కానీ ఒక డిఫరెంట్ అటెంప్ట్ కాబట్టి, కొన్ని సీన్స్ బాగున్నాయి కాబట్టి, కోర్ ఐడియా నచ్చింది కాబట్టి ఆపుతావా నీ బట్టి పురాణమా? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.18 టమాటోస్ భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్ కుబేరా సినిమా రివ్యూ పెట్టబోతున్నాను, సో కైండ్లీ సబ్స్క్రైబ్.